పాటు ఎమ్మెల్సీ వెంకట్ ఉన్నారు అన్న. ఏంటి చర్చల సారాంశం? నిరుద్యోగులు చల్లబడ్డరా అన్న? ఫస్ట్ మీరు అడిగే క్వశ్చనే తప్పు. నిరుద్యోగులు చల్లబడరు కదా. 100% వారైతే సంబంధించి వారు కోరుకునేవి అంశాలు ఏవైతున్నాయో మొదటికెళ్ళి కూడా సరే, ముఖ్యంగా మేజర్ సెక్టర్ అడిగిన డిమాండ్ గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయాలనేది. ఎందుకనంటే ఈ సమస్య దేని వలన ఉత్పన్నమైంది కూడా వారికి స్పష్టత తీయాల్సిన ఒక బాధ్యత కూడా ప్రభుత్వం అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లో కూడా చెప్పాం. కాకపోతే నేరుగా వారికి కూడా పిలిచి చెప్పాల్సిన ఒక బాధ్యత, ఎందుకంటే బాధ్యత గల ప్రభుత్వం కాబట్టి. మా ప్రతిపక్షాలు కూడా మాట్లాడినా అంటే మీ సిగ్నల్ టీవీలో చూపించినట్టు ఏదైతే కొంతమంది విద్యార్థులని కొట్లాడినోళ్ళని బీఆర్ఎస్ పార్టీతో ఉన్నోళ్ళని పిలిచినట్టే ప్రతిపక్షాల పార్టీలకి సానుకూలంగా ఉన్న యువకులను కూడా పిలిచి మాట్లాడి వాళ్ళకు కూడా ఏదైతే వాస్తవాలు ఏంది చెప్పాల్సిన ఒక బాధ్యత ఈ బాధ్యత గల ప్రజాప్రభుత్వం పైన ఉంది. కాబట్టి మా చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో మీరు దాంట్లోనే చూసి మీరు నిర్ధారణకి రావచ్చు. ఇంకోటి గ్రూప్ 2 డిమాండ్ అనేది ఏదైతే ఉందో గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయాలనేది, యాక్చువల్గా డిఎస్సి ఎగ్జామ్ అనేది మే జూన్లో ఉండే. ఫిబ్రవరిలో కొత్త నోటిఫికేషన్ వచ్చినాక మే జూన్లో డిఎస్సి ఎగ్జామ్ ఉంటే ఈ డిఎస్సి అప్పటికి టీజీపీఎస్సీ డేట్స్ వచ్చేసినాయి. సో మే జూన్లో ఉన్న డిఎస్సి ఎగ్జామ్ ఆ రోజు యువకులందరే మరొకసారి టెట్ని కండక్ట్ చేయాలి, మేము అప్పుడు పేపర్ టఫ్ వచ్చింది క్వాలిఫై కాలేదంటే యువకులు ఒక రిక్వెస్ట్ మేరకు ఆ రోజు డిఎస్సిని పోస్ట్పోన్ చేయడం వలన. సో దాని వలన అప్పటికే వచ్చిన ఈ గ్రూప్ 2 డేస్ అనేది దగ్గరకు రావడం వలన ఇవి రెండు కూడా వారం రోజుల గ్యాప్లో క్లాష్ కాదు, ఓవర్లాప్ కాదు, జస్ట్ క్లాష్ అయింది. అంటే ఒక వారం రోజులు గ్యాప్ పడితే వచ్చే ఒక పరిస్థితి ఏర్పడ్డది. సో దాన్ని గతంలో కూడా 10 రోజుల క్రితం కూడా యువకులతో మాట్లాడినాము. అది మా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగింది. దీనిపైన వారితో నేను అదేవిధంగా మా ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరం మాట్లాడడం జరిగింది. 100% ఏదైతే ఈ సమస్య ఉత్పన్నమైందో ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఏదైతే సంబంధించి ఆ ఎగ్జామ్ని కొద్దిగా వారికి చదువుకునే విధంగా వాయిదా వేసే విధంగా ఏదైతే వారి డిమాండ్ ఉందో, వీలైతే లీగల్ కాంప్లికేషన్స్ ఏది లేకపోతే అటెండమ్ నోటిఫికేషన్ సప్లిమెంటరీ నోటిఫికేషన్ అంటే లీగల్ కాంప్లికేషన్స్ లేకుండా ఏదైతే ఇవ్వగలుగుతామో దానిపైన కూడా ఒక స్పష్టతతోటి 100% యువకులకి సానుకూల ఒక స్పందన ప్రభుత్వంకి వెళ్ళి తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేస్తున్నాం. 100% అవుతుంది. వాళ్ళు అడిగేది పోస్ట్పోన్ కాదు, పోస్టులు పెంచడం కూడా అడుగుతున్నారు. దానికి సంబంధించిన నిర్ణయం రాబోతుందా? అంటే మీకు అదే నేను స్పష్టంగా చెప్పినా, నేను సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఉన్న దాంట్లో అటెండమ్ నోటిఫికేషన్ అది లీగల్ కాంప్లికేషన్స్ దాని ప్రకారం చూసి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే పక్క రాష్ట్రాలకు లేని లీగల్ కాంప్లికేషన్ తెలంగాణ టీజీపీఎస్సీకి మాత్రం ఎందుకు వస్తుందని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. నన్ను ఒక క్వశ్చన్ సరే గత కొద్ది రోజులుగా నేను కూడా చూస్తున్నా, మనం ఒక కేసు వేసినాక 100% ఒక ఇష్యూ మనం లేవనెత్తినప్పుడు అది లీగల్గా పోతుందని మనం ఒప్పుకుంటున్నాం. అంటే కోర్టు పరిధిలో పోతుందని మనమే యాక్సెప్ట్ చేస్తున్నాం. కాకపోతే యాక్సెప్ట్ చేసినప్పుడు ఏంది, నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ నేను చూపిస్తున్నాను, మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మీరు ఇన్ ద సెన్స్ మీరు వారు రిప్రజెంట్ చేస్తారు కదా. అసలు జర్నలిస్ట్ మీరు ప్రభుత్వంగా నన్ను క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీరు నిరుద్యోగులు రిప్రజెంట్ చేస్తున్న డాక్యుమెంట్స్ మీరు చూపిస్తారు. కానీ ఇది నేను కరెక్టా మీరు కరెక్టా అని నిర్ధారించేది రేపు పొద్దున కోర్టు. ఉదాహరణకి గతంలో ఇదే కోర్టు పరిధిలో సింగరేణికి సంబంధించి ఒక కేసు వచ్చినప్పుడు సేమ్ జడ్జ్ సింగిల్ బెంచ్లో ఆ కేసుని కొట్టేసారు. ఎగ్జామ్ క్యాన్సిల్ చేయాలంటే సింగిల్ బెంచ్ ప్రభుత్వానికి అగేన్స్ట్గా జడ్జిమెంట్ ఇచ్చింది. డివిజనల్ బెంచ్లో ప్రభుత్వమే కరెక్ట్ అని ఆ రోజు డివిజనల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చింది. మళ్ళీ అదే జడ్జి ఏదైతే సంబంధించి సింగిల్ బెంచ్లో గ్రూప్ 1ని క్యాన్సిల్ చేయాలని సింగిల్ బెంచ్ క్యాన్సిల్ చేసింది, డివిజనల్ బెంచ్ క్యాన్సిల్ చేసింది. సో ఈ మొత్తం ప్రాసెస్కి అప్పుడు 6 months లేట్ అయింది. జూన్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తే సెప్టెంబర్లో జడ్జిమెంట్ వచ్చింది. సో కోర్టు కేసుల్లో వెళ్ళినప్పుడు ఎగ్జామ్స్ అనేవి మళ్ళీ ఒక 6 నెలలు పోస్ట్పోన్ అవుతాయి అనే ఒక పరిస్థితి అవుతుంది అని మనకి తెలిసినప్పుడు, ఎందుకంటే గత 10 ఏళ్ళుగా ఉద్యోగాలు లేక ఉద్యోగాలు రాక వస్తాయా రావా అని చెప్పి ఒక మనోవేదనకి లోనవుతారు ఈరోజు యువకులందరూ. అసొంటి యువకులందరికీ ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడం కేవలం నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టడం కాదు, నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టి ఒక నిరుద్యోగిని ఉద్యోగిగా మార్చిన రోజే ప్రభుత్వం నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చినట్టు అనే ఒక చిత్తశుద్ధితోటి మా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దాన్ని జీర్ణించుకోలేక తట్టుకోలేక మేము ఇయ్యలేని ఉద్యోగాలు, మేము ఏదైతే ఇయ్యలేని గ్రూప్ 1 ఎగ్జాము ఇప్పుడు వీళ్ళు కండక్ట్ చేసేస్తుర్రే, వీళ్ళు ఉద్యోగాలు నింపేస్తుర్రే అని చెప్పని పాపము యువకులు కొన్ని న్యాయబద్ధమైన డిమాండ్లతో పాటు కొన్ని సాధ్యం కాని డిమాండ్లని దీంట్లో జోడీకరించి హరీష్ రావు, కేటీఆర్ కొంతమంది వ్యక్తులు దీంట్లో కలిసి వీళ్ళని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారు. సో వాస్తవాలని వారికి వివరించడం జరిగింది. ఏదైతే పరిష్కారం అయ్యే డిమాండ్స్ ఉంటే 100% ప్రభుత్వం పరిష్కరిస్తుంది. అండ్ ఏదైతే సంబంధించి మీ ఛానల్స్కి కూడా ఏదైతే ప్రభుత్వం తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నా, గత 10 ఏళ్ల పరిపాలనలో ఏ రోజు కూడా యువకులతోటి కానీ సామాన్యమైన ప్రజలతోటి చర్చలు జరిపిన పరిస్థితి లేదు. మొన్న మా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు కొంతమంది వ్యక్తులు ప్రత్యర్థి పార్టీలో ఉండి వాళ్ళు ఇది చేస్తున్నారని తెలిసి కూడా వాళ్ళు కూడా ఆస్పిరెంట్స్, వాళ్ళకు కూడా ఏదైతే వాస్తవాలు చెప్పాలి, వాళ్ళు కొంతమంది లీడర్లు వాళ్ళని రెచ్చగొడుతారు, వాళ్ళకి వాస్తవాలు చెప్పాలని ఒక చిత్తశుద్ధితోటి వారిని కూడా పిలిచి సెక్రటేరియట్లో మేము కూర్చోబెట్టి మాట్లాడినామంటే
ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి ఈ మంత్రుల చిత్తశుద్ధి ఏ విధంగా ఉందో మీరు చూడొచ్చు. ఇప్పటికీ మీరు ప్రతిపక్షాలు ఎంత ఉన్నాయని అనుకుంటున్నారు, లేకపోతే ఇది ఎంతగా నిరుద్యోగులు నేను చేస్తున్నారు చాలా స్పష్టంగా మీకు ఎందుకు చెప్పినానంటే మీ ఛానల్లో నేను ఒకటి చూసిన, మీరు ఒకటి ప్రచారం చేశారు. సరే, అది మీరు నెగిటివ్గా చేసినా ఈ ప్రభుత్వము కొంతమంది వ్యక్తులు, ప్రత్యర్థి పార్టీ కొంతమంది వ్యక్తులు, నేను యువకులని సంబోధించి మాట్లాడతలే, కొంతమంది వ్యక్తులు అక్కడ వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేసినా వాళ్ళని కూడా పిలిచి మాట్లాడమని అంటే ఈ సమస్యలు పరిష్కరించడానికి మా చిత్తశుద్ధి ఏ విధంగా ఉందో మీరు అది చూసి మీరు ఆలోచించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఓవరాల్గా కన్విన్స్ అయినారా, లేకపోతే ఈ సమస్యకి ఎప్పుడు తెరపన్నాను? వాళ్ళు కన్విన్స్ అయినరా, వాళ్ళు యాక్సెప్ట్ చేసిరా లేదా అనే సమాధానం యువకులు చెప్తారు. యాజ్ ఎ ప్రభుత్వ ప్రతినిధిగా, ప్రభుత్వంలో ఉన్న ఒక ఎమ్మెల్సీగా, వాళ్ళకు ఒక రిప్రజెంటేటివ్గా ఏదైతే ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లాల్సిన ఒక బాధ్యత గల వ్యక్తిగా బల్మూరి వెంకట్ నా బాధ్యతను నేను నిర్వహిస్తున్నా. 100% ముఖ్యమంత్రి గారు కూడా యువకుల పక్షాన ఆలోచిస్తారు కాబట్టి న్యాయబద్ధమైన డిమాండ్లు ఏమున్నాయి వారు కూడా సానుకూలంగా స్పందిస్తారని ఒక నమ్మకం, విశ్వాసం నాకుంది. అండ్ వారు 100% ఇదే యువకులకి సంబంధించి ఏ రోజైతే జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఈ రోజైతే ఇవన్నీ మాట్లాడుతున్నారో, ఏదైతే ఇదే కౌన్సిల్ సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు క్వశ్చన్ ఉంటుంది, 10 ఏళ్ళు వాళ్ళు ఏం చేశారు, ఎన్ని లీకేజ్లు చేశారు, ఆరు నెలల మా పరిపాలనలో మేము ఏం చేసినా మా చిత్తశుద్ధి ఏందనేది యావత్ తెలంగాణ సమాజం చూసే విధంగా మా ప్రత్యక్ష ఏదైతే సంబంధించి మా అపోజిషన్ పార్టీ సమక్షంలోనే ఆ రోజు దీనిపైన ఏదైతే చర్చ పెట్టాలని చెప్పి నేనే రిక్వెస్ట్ చేస్తా, దీనిపైన మాట్లాడాలని చెప్పి ఆ రోజు సంపూర్ణ క్లారిటీ కూడా తప్పనిసరిగా ఇస్తాను.